నమస్తే. మనతో పాటు భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు గారు ఉన్నారు. ఇప్పుడు వెంకటరామరెడ్డిని హరీష్ రావును అరెస్ట్ చేయాలనేటువంటి కొత్త డిమాండ్తో వారు ముందుకు వస్తున్నారు. ఎందుకు వెంకటరామరెడ్డి మీద భయపడుతున్నారా? ఆయన అరెస్ట్ చేయాలనేటువంటి మాట చెప్తున్నారు. రఘునందన్ రావు నవంబర్ 2020 నుంచి నా టెలిఫోన్లు వింటున్నారు. డబ్బులు వాళ్ళు విపరీతంగా పంపు చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ మమ్మల్ని అవస్థలకు గురి చేస్తున్నారని నేను చెప్పిన మాటలు నవంబర్ 2020 నుంచి నేను అరిస్తే అందరికీ అది నాది అరణ్య రోధంలాగా వినబడ్డది. కానీ నిన్న అరెస్ట్ అయినటువంటి మాజీ డీసీపీ రాధాకిషన్ రావు గారు 2 స్టేట్మెంట్లు ఇచ్చినారు. అంటే ఒకటే స్టేట్మెంట్లో 2 భాగాలుగా దాన్ని చూడండి దయచేసి. ఒక భాగంలో దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావు కుటుంబ సభ్యులందరినీ ట్యాప్ చేసినాం. అందులో వాళ్ళ బంధువులు ఒకరి దగ్గర హైదరాబాద్లో ₹1 కోటి సీజ్ చేసినామని చెప్పినాం. హైదరాబాద్లో అప్పుడు ఎలక్షన్ కోడ్ లేదు. హైదరాబాద్లో వేరే వ్యాపారస్తులు మా బంధువులు తీసుకుపోతున్న డబ్బుల్ని కావాలని అరెస్ట్ చేసి నన్ను ముద్దాయిం చేసిరు ఆ కేసులో. దాంట్లో అప్పటి బీజేపీ లీడర్ ఇప్పుడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారిని కూడా ముద్దాయిం చేసిండ్రు. అంటే రఘునందన్ 2020 నవంబర్లో ఏ ఆరోపణలు చేసిండో అవి నిజమని నిన్న రాధాకిషన్ రావు ఒప్పుకున్నాడు కదన్న. అదే రాధాకిషన్ రావు గారు ఇంకొంచెం ముందుకు పోయినాక రాజపుష్ప అనే కంపెనీ దగ్గర నుంచి మేము డబ్బులు చాలాసార్లు తీసుకున్నాం, అక్కడి నుంచి డబ్బులు తీసుకుపోయి ఎన్నికలు జరిగేటువంటి ప్రదేశాల్లో పంచినాం అని అడ్మిట్ అయినాడు. ఆయన రాజపుష్ప ఎవరిది నేను చెప్పలే, వెంకటరామరెడ్డి గారే చెప్పారు మాదే కంపెనీ అని. మొన్న వాళ్ళే 100 కోట్లకి ఎకరం చొప్పున 10 ఎకరాలు కొన్నారు. సో గవర్నమెంట్కి వాళ్ళకి మధ్యన ఏదో క్విడ్ ప్రోకో ఉంది అనేది నా అనుమానం. రాధాకిషన్ రావు అనేటువంటి అరెస్ట్ అయిన డీసీపీ చెప్పిన మాటల ప్రకారం రాజపుష్ప అనేటోళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఎలక్షన్లకు డబ్బులు ఇస్తున్నారు అనేది కనబడుతుంది స్పష్టంగా. అంతేకాకుండా నా ఉప ఎన్నిక జరిగినప్పుడు మా మెదక్ జిల్లా కలెక్టర్గా వెంకటరామరెడ్డి ఉండే అక్కడ. కలెక్టర్ అంటే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, అందుకని ఆయనను కూడా ముద్దాయిగా చేర్చమని అడుగు